మనం ఉపాధి ఇవ్వగలగాలి. అటువంటి స్టేజ్కి రావాలంటే బయట ఏం చేస్తారంటే 5,000 10,000 నేర్చుకుంటారు, ఒక 1 or 2 months కాజాలు ఉక్సులు వాటికి ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, 1 డేలోనే మొత్తం ఫస్ట్ బేసిక్ అనేది వచ్చేస్తుంది. మిగతా 29 days మనకు డిజైన్స్ కానీ, బ్లౌజులు కానీ, డ్రెస్సెస్ కానీ, చిన్నపిల్ల అన్ని రకాలుగా 20-25 రకాలుగా నేర్పిస్తారు. మనకు ఓన్లీ బ్లౌజ్ నేర్చుకోవడానికి బయట 5,000 to 10,000 అడుగుతున్నారు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెట్టుకోగలుగుతామా? అటువంటి అవకాశాన్ని 3 పూటల భోజనం పెడుతూ, డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి ఇస్తూ, మనకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు మిషన్ కూడా అది ఇంపార్టెంటే కదా ఫ్యూచర్కి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇప్పుడు మనం బయట హాస్టల్లో పోతే 5,000 to 10,000 అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టగలుగుతామా? కానీ అటువంటి ఫెసిలిటీస్ ఏవి ఇబ్బందులు పడకుండా వీళ్ళ అవకాశాన్ని కల్పించినందుకు ఆర్సెట్ అధికారులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. మిషన్ ఇప్పిస్తామన్న ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నందుకు మాకు ఇంటికి దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి రోజు 1 or 2 hours నాకు వీలున్నప్పుడు నేర్చుకున్న ట్రైనింగ్ మర్చిపోకుండా స్టిచ్చింగ్ చేసుకొని వచ్చుకుంటున్నాను. కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నందుకు తెచ్చుకోలేదు. మురళీ సార్ డైరెక్టర్ సార్ ఫోన్ చేసి ఆగస్టు 15th రోజు మిషన్స్ ఇస్తున్నామమ్మని ఈ అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ రుణపడి ఉంటాను సార్.